సీక్రెట్స్ ఏంటి డిగిన్ చేయాలని ఆశపడతారు. నాట్ రిక్వైర్డ్. గబ్బు నీకు ఎందుకు? యు సీ, యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ విత్ అన్నెసరీ థింగ్స్. సీ వాట్ ఈస్ నీడెడ్, వాట్ ఈస్ గివెన్. దేవుని అక్కడ చూస్తే వాక్యం చదవాలి. మూడోది ఏంటంటే నీ మనస్సు. ఈ మనస్సు గురించి మాట ఈ ఆలయంలో ఎన్నోసార్లు చెప్పబడింది. నీ మనసు ఎలా ఉండాలంటే క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు, లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు కలిగి ఉండాలి. సో ఈ మనస్సు మారుతనే కానీ విశ్వాసం అనేది కలగదు. ఈ మనస్సులో విశ్వాసం కలుగుతనే కానీ జీవిత విధానంలో మార్పు రాదు. సో ఐ వుడ్ సే థర్డ్, యూ కెన్ పుట్ ఇట్ లైక్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్. నీ మైండ్లో ఏముందో అది నీ క్యారెక్టర్. నీ మైండ్ సెట్ ఎలా ఉందో దాని తగినట్టు నీ జీవిత విధానం. నువ్వు ఆలోచించేది ఎలా ఉందో నువ్వు మాట్లాడేది అది. నువ్వు ఆలోచించే విధానం బట్టే నీ హృదయం దేంతో నింపబడిందో అదే నువ్వు మాట్లాడేదని దేవుడు నాకు తెలియజేయబడుతుంది. నువ్వు ఆలోచించే సరిగా ఉంటే నువ్వు మాట్లాడేది సరిగా ఉంటుంది. నువ్వు ఆలోచించే సరిగా ఉంటే నువ్వు చేసే పనులు సరిగా ఉంటుంది. నువ్వు ఆలోచించే సరిగా ఉంటే నీ జీవితంలో ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ విల్ బి రైట్. సో యువర్ క్యారెక్టర్, బిల్డ్ యువర్ క్యారెక్టర్. ఫస్ట్ ప్రేయర్ లైఫ్, సెకండ్ వర్డ్, థర్డ్ క్యారెక్టర్. ప్రార్థన చేస్తున్నానంటారు చాలామంది గంటలు. క్యారెక్టర్ చూస్తే గబ్బు, నో పాయింట్. అంటే యూ హ్యావ్ డన్ జీరో ఎఫర్ట్స్. ఎందుకంటే నువ్వు ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంతసేపు ఆత్మలో ప్రార్థన చేయొచ్చు, ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఉపవాసం ఉండొచ్చు, నీ క్యారెక్టర్ మారినంత వరకు రిజల్ట్ మారదు. మారవలసింది నీ క్యారెక్టర్. సో దేవుని సన్నిధిలో ప్రార్థన, వాక్య ధ్యానము, క్యారెక్టర్ డెవలప్మెంట్.